अस्मद्गुरुभ्यो नमः. ஆழ்வார்கள் வாழி அருளி செயல் வாழி தாழ்வாது மெல்குறவர் தாம் வாழி ஏற்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை தன்னுடனே சேரନ୍ତୁ. నిన్నటి పాత్రలో మనం ఏం చెప్పుకున్నాము? நம்பெருமாள், நம்மாழ்வார், நஞ்சியர், நம்பிள்ளை என்பு அவரவர்த்தம் ஏத்தத்தால் அன்புடையோர் சாத்து తిరునామంగల్ తాన్ ఎన్నునల్ నెంజే ఏత్తు అదనై చొల్లిని ఇందు అని వాళ్ళకి నమ్మెరుమాళ్ళని పేరు ఎలా వచ్చింది, నమ్మాళ్వాళ్ళనే పేరు ఎలా వచ్చింది, నంజీర్ అనేటువంటి తిరునామం ఎలా వారికి వచ్చింది, నంబిళ్ళయ్య అనే తిరునామం ఎలా వచ్చింది అనేటువంటి దాంట్లో వారి వారి విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి తిరునామాలు అని నిన్నటి పాసంలో చెప్పి, ఆ తర్వాత ఈ 51వ పాసంలో ఏం చెప్తున్నారు? మనవాడ మామూళ్ళు అంటే వీరిలో 4వ వారైనటువంటి నంబిళ్ళ గారికి అంతకంటే చాలా విలక్షణమైనటువంటి ఇంకో తిరునామం ఉన్నదండి. అదేమిటంటే లోకాచార్యులు అనేటువంటి తిరునామము. ఆ తిరునామం వీరికి కలగటానికి కారణాన్ని చెప్తూ ఉన్నారు ఈ 51వ పాత్రంలో. అంటే నంబెరుమాళ్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబెళ్ళయ్య అని క్రమంగా 4వ తిరునామం నంబెళ్ళయ్యని కదా. నంబెళ్ళయ్య గారికి లోకాచార్యులు అనే తిరునామం కూడా ఉన్నదండి. ఆ తిరునామం ఎలా ఏర్పడింది వారికి, ఆ ఐతిహ్యాన్ని చెప్తున్నారు ఈ పాత్రంలో. துண்ணு புகழ் கந்தாடை தோழப்பர்தம் முகப்பால் என்ன உலகாரியனோ என் உரைக்கா பின்னை உலகாரியன் என்னும் பேர் நம்பிள்ளைக்கு ஓங்கி விலகாமல் நின்னது என்னும் மேல். துண்ணு புகழ் కందాళై తోழప్పర్తం ముఖప్పాల్. తున్ను పొగళ్ సమృద్ధమైనటువంటి కీర్తి కలిగినటువంటి వారు. ఎవరి వారు అంటే కందాళై తోజప్పర్, కందాళై అనేటువంటి వంశంలో అవతరించినటువంటి తోజప్పర్ అనేటువంటి వారు. తమ్ముఖప్పాల్ తమ యొక్క సంతోషముతోటి ఎన్నవరహారియనో ఏమి లోకాచార్యులో ఎన్నువరైక అని అనుగ్రహించగా అని పలుకగా పెన్నై ఉలగారియన్ ఎన్నుం పేరు నంబిళ్ళైకు మేల్ ఎన్నుం ఓంగి విలగామల్ నిన్నదు. అదిగో ఆ తర్వాత వారలా ఏమి లోకాచార్యులో అని అనుగ్రహించగా పలుకగా ఆ తర్వాత ఆ నామమే వారికి తర్వాత కాలమంతా కూడా విడవకుండా స్థిరపడింది అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఎవరి కందాడై తోజప్పరెవరు, ఈ నంబిళ్ళయ్య గారికి ఏమవుతారు? ఇదంతా ఏమిటి అంటే తున్ను పొగళ్ అంటే ఏమిటట? మంచి లోకమంతా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తి కలిగినటువంటి వారు. ఏమి కీర్తట? అభిజన విద్య వృత్తాల వల్ల కలిగినటువంటి కీర్తిని సమృద్ధంగా కలిగినటువంటి వారు. అభిజన మదం, అదే అభిజన విద్య వృత్తాలు, నడవడికలు. అభిజనం అంటే వంశము, పుట్టినటువంటి వంశము చాలా గొప్పది. విద్య మంచి పాండిత్యము కలిగినటువంటి వారు. వృత్తము నడవడిక అంటే వీటన్నింటికి అన్ని రీతులుగాను మంచి కీర్తి కలిగినటువంటి వారు. పచ్చైవారణ పెరుమాళ్ అనేటువంటి తిరునామాన్ని కలిగినటువంటి వారు. మొదలయాండాని యొక్క మనుమలు, కందాడై అన్నని యొక్క కుమారులు. వారే కందాడై తోజప్పరు. అర్థమైంది కదా? వీరెవరు అంటే మొదలయాండాని యొక్క మనుమలు, కందాడై అన్నని యొక్క కుమారులు. వారి యొక్క తిరునామం కందాడై తోజప్పరు. ఆ కందాడై తోజప్పర్ అనేటువంటి వారు ఏంటి? తమ్ముగప్పాల్. నంబిళ్ళ గారి యొక్క జ్ఞాన సమృద్ధిని, శిష్య సంపదను చూసి సహించలేకపోయారట. వారికి నంబిళ్ళ గారి విషయంలో అసూయ కలిగింది. వారు ఏం చేశారు? నంబిళ్ళ గారిని రంగనాథుడి యొక్క పేరోలగంలో, గొప్ప సభలో అంటే పెద్ద గోష్ఠిలో ఉండగా వారిని, నంబిళ్ళ గారిని పరాభవించారట ఈ కందాడై తోజప్పర్ అనేటువంటి వారు. ఆ పరాభవం చేసి వారి ఇంటికి వేయించేశారట. వీరికి ఈ కందాడై తోజప్పర్ అనుకూలంగా ఉండేటువంటి భార్య ఈ విషయాన్ని తెలుసుకొని
వారికి పశ్చాత్తాపం కలిగేటట్లుగా కొన్ని మాటలను చెప్పారట ఈ తోజప్పర్ గారికి. ఆ విధంగా ఆవిడ చెప్పినటువంటి మాటలన్నీ విన్నారట ఈ తోజప్పన్ గారు. అప్పుడు ప్రమాదాత్ బుద్ధితో వాపి యదాగః క్రియతే సత అనుతప్తస్తు తానేవ క్షామయేత్ నా అన్యదా శ్రమః అని, ప్రమాదం వల్ల గాని బుద్ధిపూర్వకంగా గాని చేసినటువంటి పాపాలని పశ్చాత్తాపంతో సత్పురుషుడు ఉపశమింప చేసుకోవాలి గాని వేరే దారి లేదు అని చెప్పినట్టుగా అసూయ చేత కలిగినటువంటి కార్యం కదా అది. కాబట్టి ఆ దోషం తొలగి చాలా పశ్చాత్తాపంతో ఎక్కడైతే మనం ఏదైనా పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనేటువంటి రీతిలో వారిని, ఎవరిని, నంబిళ్ళ గారిని నిండు సభలో దూషించారు కదా, అలాంటి నంబిళ్ళ గారి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థించడం కోసమని తమ యొక్క పరివార గణంతో కలిసి బయలుదేరారట. అప్పుడు అహేతోరపి సక్రోధం అర్చయన్ అచ్యుత ప్రియం ప్రబోధ్య వివిధైః యత్నైః ప్రాజ్ఞః భీతః ప్రసాదయేత్ అనేటువంటి రీతిగా, ఏమిటి, అహేతోహ అపి కారణం లేకుండా సక్రోధం క్రోధం కలిగినటువంటి వాడిని అర్చిస్తారట. ఎవరు? అచ్యుత ప్రియం భాగవతోత్తములైనటువంటి వాడిని అర్చించేటువంటి వాడు. ప్రబోధ్య అంటే అతనికి విషయాన్ని తెలియజేసి, వివిధైః యత్నైః ప్రాజ్ఞః భీతః ప్రసాదయేత్ అని, అంటే కోపం కలిగినటువంటి భాగవతోత్తములైనటువంటి వాళ్ళని అనేక ప్రయత్నాలు చేసైనా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేటువంటి రీతిగా ఏం చేశారు, ఆ కందాడై తోజప్పర్ గారిని సమాధానపరచడం కోసమని ఇదిగో తమ తిరుమాళిగ వాకిల్లోకి వచ్చి చేతులు జోడించి నిలుచున్నారట. ఆ కందాడై తోజప్పర్ తిరుమాళికి వీరే వేయించేశారు. ఎవరు? ఈ నంబిళ్ళ గారు వేయించేసి అత్యంత నైత్యాన్ని తెలిపే మాటలను ప్రయత్నాలను చూసి విని సంతోషించారట. ఎవరు? ఈ కందాడై తోజప్పరు. అర్థమైందా? కందాడై తోజప్పర్ అనేవారు నంబిళ్ళ గారి యొక్క వైభవాన్ని చూసి సహించలేక ఈర్ష్యతోటి వారిని నిండు సభలో గోష్ఠిలో దూషించారు. అది తెలిసినటువంటి వారి భార్య ఏదో కొన్ని హితవచనాలు చెప్పి, భాగవతోత్తములను అలా చేయటం సరైనటువంటి విషయం కాదు, మీరు ఈ రీతిగా ప్రవర్తించడము అని హితవచనాలు చెప్తే పశ్చాత్తాపాన్ని పొందారు ఈ కందాడై తోజప్పర్ గారు. పశ్చాత్తాపాన్ని కలిగినటువంటి వీరు వెంటనే నంబిళ్ళ గారి దగ్గరికి వెళ్ళి క్షమాప్రార్థన చేద్దామని బయలుదేరితే వారి గృహంలోనే, వారి తిరుమాళిగ ముంగిట్లోనే కనపడ్డారు ఈ నంబిళ్ళయ్య గారు. అయితే వీరు వారిని క్షమించమని ప్రార్థించడం కాకుండా నంబిళ్ళయ్య గారే భాగవతోత్తములైనటువంటి మీకు కోపం కలిగించేటువంటి రీతిగా నేను ప్రవర్తించానే, అయ్యో నన్ను క్షమించండి అని వారు క్షమాప్రార్థన చేస్తే, అంటే ఎవరినైతే వీరు దూషించారో ఆ దూషింపబడినటువంటి వ్యక్తే వచ్చి వీరిని ప్రార్థించగా ఈ తోజప్పన్ గారికి చాలా ఆనందం కలిగి, అసలు ఏమిటి వీరి యొక్క ఈ స్వభావము, ఈ పరిచర్య ఏమిటి, ఈ పరిచర్య ఉన్నటువంటి తీరేమిటి అని ఆదరాతి చేయంతో ఈ నంబిళ్ళ గారిని చూసి, మీరు ఇన్ని దినాలుగా కొంతమందికి మాత్రమే ఆచార్యులుగా ఉన్నారండి, ఈవేటి నుంచి ఈ లోకానికి అంతటికీ ఆచార్యులు కాదగినటువంటి వారు మీరు అని ఎన్న ఉలగారియనో అని ప్రశంసించారట. ఎన్నో వరైక ఏమి లోకాచార్యులో కదా అని పలుకగా అప్పటి నుండి పెన్నై ఉలగారియన్ ఎన్నుం పేరు, ఆ విధంగా వారి చేత పేరును పొందినటువంటి తర్వాత లోకాచార్యులైనటువంటి తిరునామం గొప్ప ఔన్నత్యాన్ని కలిగినదై లోకాలన్నింటిలోనూ నంబిళ్ళ గారికి, నంబిళ్ళైకి పేరుగా నంబిళ్ళ గారి యొక్క పేరు ఏమిటంటే లోకాచార్యులు అనేటువంటి పేరు నిలిచింది అని, అలాంటి నంబిళ్ళయ్య అనేటువంటి పేరు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆచార్యులు అయ్యారు. మీరు నాకొక్కరికి మాత్రమే లోకం కాదు, లోకంలో ఉన్న వారందరికీ ఆచార్యుడే అని వారు ప్రశంసించి ఎన్న ఉలగారియనో అని వీరు ప్రశంసించారు కదా. అలాంటి
వారికి ఇదిగో పెన్నై ఒలగారియన్ ఎన్నుం పేరని చెప్పాను కదా. ఆ లోకాచార్యులనే తిరునామం ఔన్నత్యాన్ని, ఉన్నతత్వాన్ని పొందినటువంటిదే. ఆ తర్వాత లోకమంతా కూడా నంబిళ్ళై అనేటువంటి పేరు స్థిరంగా నిలిచిపోయింది. అంటే నంబిళ్ళై అనేటువంటి పేరు కలిగినటువంటి వీరిని వారు ప్రశంసించడం వల్ల వీరి యొక్క పేరు స్థిరముగా కీర్తి కలిగినదిగా నిలిచిపోయింది అని. ఇందువల్ల వీరికి లోకాచార్యత్వం కూరకులంలోని వారు, వాదోల వంశానికి చెందిన వారు అనుసరించి ఆశ్రయించినప్పుడే సర్వలోక సంప్రతిపన్నం అయినది అని ఈ పాసురంలో చెప్పేటువంటి అర్థం. ఇది అర్థమైంది కదా. ఎన్న ఉలగారియనో అని వీరు ప్రశంసించడం వల్ల వారి కీర్తి లోకమంతా చెంది నంబిళ్ళగారండి ఎలాంటి మహానుభావులు అనే కీర్తి లోకమంతా ప్రసిద్ధి చెందింది వీరి విషయంలో. సరే, ఇది 51వ పాసురంలో. ఏంటి పాసురం 51? துண்ணு புகழ் கந்தாளை தோழப்பர்தம் முகப்பால் என்ன உலகாரியனோ என்னு உரைக்கா பெண்ணை உலகாரியன் என்னும் பேர் நம்பிள்ளைக்கு ஓங்கி విలగామల్ నిన్నదు ఎన్నుం మేల్. ఆ తర్వాత 52వ పాసురంలో ఏం చెప్పబోతూ ఉన్నారు వీరు అంటే, ఈ లోకాచార్యులనే తిరునామం లోకమంతా వ్యాపించటం ఏ కారణం చేత అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటా ఈ లోకాచార్యులనే తిరునామం లోకమంతా వ్యాపించడానికి ఏమిటి కారణం? ఆ కారణాన్ని తెలియజేస్తున్నారు ఈ 52వ పాసురంలో. పెన్నై వడక్కు తిరువీధి పిళ్ళై அன்பால் அன்ன திருநாமத்தை ஆதரித்து மண்ணு புகழ் மைந்தர்க்கு சாத்துகையால் வந்து பறந்தது எங்கும் இந்த திருநாமம் ఇంగోం. పెన్నై తరువాత వడక్కు తిరువీధి పెళ్ళై, వడక్కు తిరువీధి పెళ్ళై అనేటువంటి వారు అన్బాల్ తమ ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి విషయంలో భక్తితోటి అన్న తిరునామத்தை, ఆ విధంగా నిరతిశయ వైభవాన్ని కలిగినటువంటి లోకాచార్యులనే తిరునామాన్ని ఆదరించి మన్ను పొగడు మైందర్కు శాత్తుగయ్యాల్, అదిగో తమకు ఒక కుమారులు పుడితే ఆ కుమారుడికి లోకాచార్యులు అనేటువంటి తిరునామం పెట్టుకోవటం ద్వారా ఇంగు ఎంగుం ఇంద తిరునామం వందు పరందదు, అదిగో ఈ లోకమంతా కూడా ఈ లోకాచార్యుడు అనే తిరునామము వచ్చి వ్యాపించింది. అంటే ఎన్న ఉలగారియను అని వారు కీర్తించారు. ఎవరు? కందాడై తోజప్పర్ గారు. ఆ తిరునామాన్ని ఈ నంబిళ్ళ గారి యొక్క శిష్యులు వడక్కు తిరువీధి పెళ్ళయ్య గారు. ఆ వడక్కు తిరువీధి పెళ్ళయ్య గారు వారి యొక్క ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి విషయంలో ఉన్నటువంటి ప్రీతితోటి, వారి యొక్క అనుగ్రహంతో వీరికి ఒక కుమారుడు కలుగగా ఆ కుమారుడికి లోకాచార్యులు అనే తిరునామాన్ని పెట్టుకున్నారు. వారే పెళ్ళై లోకాచార్యులు వారు. అదిగో ఆ పెళ్ళై లోకాచార్య అనేటువంటి తిరునామం కలిగినటువంటి వారు లోకమంతా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తి కలవారు కావటం చేత ఆ రీతిగా నంబిళ్ళ గారి యొక్క కీర్తి లోకమంతా వ్యాపించింది అని చెబుతున్నారు. ఈ పెళ్ళలోకాచార్యులు వారు ఎవరండి? అష్టాదశ రహస్యాలని మనకి అందించేటువంటి వారు. అదిగో ముముక్షుప్పడి, శ్రీవచన భూషణము, తత్వత్రయము ఇలాంటి అనేక గ్రంథాలని అనుగ్రహించినటువంటి వారు ఈ పెళ్ళలోకాచార్యులు వారు. వారి ద్వారా అంటే వడక్కు తిరువేది పెళ్ళయ్య గారి కుమారుడు, వారి యొక్క ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి తిరునామమైన లోకాచార్యులనే తిరునామాన్ని వీరికి పెట్టటం వల్ల వీరు లోకమంతా ప్రసిద్ధి చెందిన కీర్తి కలిగిన వారు కావటం చేత ఆ రీతిగా నంబిళ్ళ గారి యొక్క కీర్తి లోకమంతా వ్యాపించింది అని పెన్నై. అలా అంటే ఆ తరువాత ఏమిటి? ఆ తరువాత నంబిళ్ళైకి లోకాచార్యులు అనేటువంటి తిరునామం చక్కగా సాగే కాలంలో చాలా విరక్తులైనటువంటి వారు, ఆచార్య కైంకర్యాన్ని నిత్యం చేస్తూ ఉండేటువంటి వడక్కు తిరువేది పెళ్ళయ్య వారికి నంబిళ్ళ గారి తమ ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి నియమన కారణంగా ఆ సంవత్సరంలో ఒక కుమారులు అవతరించారు. అనంతరం వారు ఏం చేశారు? ఆచార్య అభిమాన నిష్ఠులైనటువంటి ఈ వడక్కు తిరువేది పెళ్ళయ్య గారు అన్బాల్
అన్న తిరునామత్తై ఆదరిస్తూ ఆచార్య విషయంలో ఉన్నటువంటి ప్రీతితోటి వారి యొక్క తిరునామాన్ని ఆదరంతో అన్బుడయ్యోర్ శాత్తపట్టదు అని తాము కూడా ఆ రీతిలోనే ప్రేమతోటి వారి యొక్క శ్రీపాదరాల్లో స్నేహంతో వాక్కును మనస్సుకు అందని వైభవాన్ని కలిగినటువంటి ఆ తిరునామాన్ని ఆదరించి, అంటే ఆ ఆచార్య వారి విషయంలో గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు, వారి యొక్క తిరువడిగళ్ళ విషయంలో స్నేహం కలిగినటువంటి వారు, ఇంకా ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి యొక్క వైభవం ఎలాంటిది, వాక్కుకి మనస్సుకి అందనటువంటి వైభవాన్ని కలిగిన ఆచార్యులు వారి యొక్క తిరునామమైన ఆ లోకాచార్యుడు అనే తిరునామాన్ని ఆదరించి మన్ను పొగడు మైందర్కు శాత్తుగయ్యాలి, ఆ తిరునామాన్ని యుక్తమైనటువంటి కీర్తిని గల తమ కుమారులకు ఇదిగో శాత్తుగయ్యాలు ఉంచడం చేత, అంటే నంబూరు నంబిళ్ళయ్య గారి యొక్క అసలు తిరునామం నంబూరు వరదాచార్యుడు. వారెవరి యొక్క అవతారం అండి? అస్థిగిరి వరదల యొక్క తిరు అవతారం కాబట్టి ఏర్కుం పెరుం పొగడు అని అలాంటి తగిన గొప్ప కీర్తిని కలిగినటువంటి తమ కుమారులకు, ఎవరు? ఈ వడక్కు తిరువీరి పెళ్ళయ్య గారు తమ యొక్క కుమారులకి తమ ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి యొక్క తిరునామాన్ని ఉంచటం వల్ల ఈ లోకం మొత్తం వ్యాపించింది నంబిళ్ళ గారి యొక్క కీర్తి. ఒక నామ ప్రవాహం ప్రవహించినటువంటి తీరు ఇదండి అని ఈ పెళ్ళయ్య లోకాచార్యులనే తిరునామం ఈ లోకమంతా ప్రవహించి వ్యాపించి ఫలించింది. ఆ ప్రవాహమట తీరాలను ముంచెత్తి అడవులు మిట్టలు అంతటా ప్రవహించి వ్యాపించేటట్టుగా ఆ నామ ప్రవాహము అగ్నులు జ్ఞానులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ తెలుసుకొని అనుసంధానం చేసుకొని ఉజ్జీవించేటట్టుగా అంతటా విస్తరించింది అని, అలాగా ఆ నంబిళ్ళ గారి శిష్యులైనటువంటి వడక్కు తిరువీరి పెళ్ళయ్య గారు ఆచార్య వారి విషయంలో ఉన్నటువంటి ప్రీతి అతిశయంతో వారి తిరునామమైనటువంటి లోకాచార్యులనే తిరునామాన్ని తమ కుమారులకి ఉంచగా వారి యొక్క కీర్తి లోకమంతా వ్యాపించినట్టుగా ఈ నామ వైభవము ఆచార్యులైన నంబిళ్ళ గారి కీర్తి కూడా లోకమంతా వ్యాపించింది. అదిగో చెప్పారు, ఆ నామ ప్రవాహం ఎలా ప్రవహించిందంటే ఆ తీరాలను ముంచెత్తిందట, అడవులు మిట్టలు అంతటా ప్రవహించి వ్యాపించి ఆ నామ ప్రవాహం అగ్నులు జ్ఞానులు అనే తారతమ్యం లేకుండా అందరినీ ఉజ్జీవింపచేసేటట్లుగా అంతటా వ్యాపించింది అంటున్నారు ఈ పాసురంలో. ఆ తర్వాత 53వ పాసురంలో ఏం చెప్తున్నారు వీరు అంటే, ఈ ప్రబంధ ప్రారంభంలో ఏం చెప్పారు మనకు మనవాడ మామూలు? తాజ్వాదుమిల్ గురవర్ అంటే ఏ తక్కువతనము లేనటువంటి గురువులు, అవరగల్ ఉరైత్త వాయిగల్ వాళ్ళు అనుగ్రహించినటువంటివి, అంటే వీటి వివరణమైనటువంటి ఆళ్వార్గల్ ఏత్తం అంటే తాజ్వాదుమిల్ గురవర్ తక్కువతనం లేనటువంటి ఆచార్యులు, వాళ్ళు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలు, వేటికి అనుగ్రహించారు? ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలు అని ఆరంభంలో అవరగలు చేయద వ్యాఖ్యగలు వల్లదెల్లామని ఆరంభించినట్లుగా ఏది మనవాడ మామూలు ఈ ప్రబంధం ఆరంభంలో చెప్పారు కదా. ఏం చెప్పబోతున్నామండి ఇందులో? ఆళ్వార్ల యొక్క గొప్పతనాన్ని, వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల వైభవాన్ని, ఆ దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలని అనుగ్రహించినటువంటి ఆచార్య పురుషుల వైభవాన్ని, ఆ వ్యాఖ్యానాలని వీటన్నిటినీ తెలియచేస్తామని చెప్పినట్టుగా ఇంతవరకు కూడా ఈ విషయాలన్నీ తెలియచేసినటువంటి మనవాళ్ళ మామూలు ఇందులో ఏం చెప్పబోతున్నారు? పెళ్ళయ్య లోకాచార్యులు వారి యొక్క వైభవాన్ని, వారి చేత అనుగ్రహించబడినటువంటిదైన వకుళ భూషణ శాస్త్ర సారమని చెప్పబడేటువంటి శ్రీవచన భూషణ శాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి విషయాన్ని, ఈ పెళ్ళయ్య లోకాచార్యులు వారే కదా ఈ శ్రీవచన భూషణం అనే శాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి వారు. ఏమున్నదండి ఈ శ్రీవచన భూషణంలో అంటే ఆళ్వార్ల శ్రీ సూక్తుల యొక్క వ్యాఖ్యాన అర్థాలను తనలో కలుపుకొని ఉన్నదట ఈ శ్రీవచన భూషణ శాస్త్రం. అదే ఆ భగవంతుడి యొక్క అభిప్రాయము అనేటువంటి విషయమని స్ఫురించేటట్లుగా భగవదవతార విశేషమైనటువంటి పెళ్ళయ్య లోకాచార్యుల వారి చేత అనుగ్రహించబడినటువంటిది.
క్రమంగా ద్వయము యొక్క అర్థాన్ని ప్రతిపాదించేటువంటిది, చర్మపర్వ నిష్టని ముగింపుగా కలిగినటువంటిది, ఆ చర్మపర్వ నిష్ట అనేటువంటి కిరీటాన్ని కలిగినటువంటిది. అంటే విషయం మొత్తం ఒక వ్యక్తి అనుకుంటే, శ్రీవచన భూషణ శాస్త్రము ఒక వ్యక్తి అనుకుందాం అనుకోండి. ఆ వ్యక్తి యొక్క శిరస్సును ధరించే కిరీటం లాంటిది ఈ చర్మపర్వ నిష్ట. అంటే ఈ వ్యక్తి యొక్క పై భాగంలో ఉండేటువంటిది కిరీటం కదా వ్యక్తి యొక్క శిరస్సు మీద. అలా ఈ ప్రబంధంలో కూడా చివరగా చర్మపర్వ నిష్టని అదిగో దానికి కిరీటం వలె ధరింపచేసి ఉన్నటువంటిది, అసమానమైనటువంటి వైభవాన్ని కలిగినటువంటిది ఈ శ్రీవచన భూషణము. అలాంటి అసమానమైన వైభవాన్ని కలిగినటువంటి ఈ శ్రీవచన భూషణాన్ని అనేక రీతులుగా అనుగ్రహించినటువంటి వారు ఈ పెళ్ళై లోకాచార్యులు వారు. అలాగా ఈ విధంగా లోకాచార్యులని, లోక ప్రసిద్ధులైనటువంటి వారు, లోక ఉజ్జీవనం కోసమని తమ కృపతో అనుగ్రహించినటువంటి రహస్య ప్రబంధాలు అన్నింటికంటే కూడా శ్రీవచన భూషణానికి ఉన్న గొప్పతనాన్ని గురించి వీరు అనుగ్రహిస్తున్నారు. అర్థమైందనుకుంటున్నాను. అంటే ప్రబంధ ఆరంభంలో మనవాళ్ళ మామూలు ఏం సాధించారు? ఆడవాళ్ళ యొక్క వైభవాన్ని, ఆడవాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలని, మాసాలని, వారి అవతరణ స్థలాలని అవన్నీ మేము తెలియచేస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలు రాసినటువంటి ఆచార్య పురుషుల వైభవాన్ని కూడా తెలియచేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ విషయాన్ని అలా ఒక క్రమంలో అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మనవాడ మామూలు ఈ అవసరంలో ఇదిగో ఇప్పుడు పెళ్ళలోకాచార్య వారి యొక్క అవతారాన్ని చెప్పారు కదా. ఆ పెళ్ళలోకాచార్యుల వారు అష్టాదశ రహస్యాలని అనుగ్రహిస్తే అన్నింటికంటే ఆ అష్టాదశ రహస్యాల్లో చాలా రత్నాభరణం లాంటిది అని చెప్పబడేటువంటి శాస్త్రం శ్రీవచన భూషణం. ఆ శ్రీవచన భూషణంలో ఏమున్నాయండి అంటే ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల యొక్క వ్యాఖ్యాన అర్థాలన్నింటినీ తెలియచేశారట ఆ శ్రీవచన భూషణ గ్రంథం ద్వారా. అంతేకాదు అదే భగవంతుడి యొక్క అభిప్రాయం అని తెలియచేసేటట్లుగా భగవద్ అవతారం అయినటువంటి లోకాచార్యులు ఆ విషయాలన్నింటినీ కూడా తాము తమ యొక్క శ్రీవచన భూషణ శాస్త్రంలో అనుగ్రహించారని, ఆ శ్రీవచన భూషణ శాస్త్రం ద్వయం యొక్క అర్థాన్ని ప్రతిపాదిస్తుంది అని, చర్మపర్వ నిష్టని చివరగా కలిగి ఉన్నది అని, ఆ ప్రబంధం యొక్క ముగింపు ఎలాగా ముగించారు? చర్మపర్వ నిష్టతోటి ముగించారు. ఆ చర్మపర్వ నిష్టనే చర్మపర్వ నిష్ట అనే కిరీటాన్ని కలిగినటువంటిది ఆ శాస్త్రము అని, అలాంటి శ్రీవచన భూషణం యొక్క వైభవాన్ని అనేక రీతులుగా అనుగ్రహించినటువంటి వారైన ఈ పెళ్ళై లోకాచార్యులు వారు లోక ప్రసిద్ధులైనటువంటి వారు, లోకోజ్జీవనం కోసమనే తమ కృపతోటి అనుగ్రహించినటువంటి రహస్య ప్రబంధాల అన్నింటికంటే కూడా శ్రీవచన భూషణానికి ఉన్న గొప్పతనాన్ని గూర్చి ఈ పాత్రంలో అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు அன்ன புகழ்முடும்பை அண்ணல் உலகாசிரியன் இன்னருளால் செய்த கலையாவையிலும் உன்னில் திகழ்வசன பூஷணத்தின் சீர்மை ஒன்றுக்கு இல்லை புகழல்ல இவ்வார்த்தை மெய்யிப்போது. అన్న పొగడు ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్ అంటే గొప్ప కీర్తిని కలిగినటువంటి ముడుంబై వంశంలో అవతరించినటువంటి స్వామి అయిన పెళ్ళై లోకాచార్యులు వారు ఇన్ అరుళాలు మధురమైనటువంటి కృపతోటి చేరకలయ్యావయ్యలు చేసినటువంటి శాస్త్ర రూపాలైన రహస్యాలు అన్నింటిలోనూ ఉన్నిల్ పరిశీలించి చూస్తే తెగదు వచన భూషణ సిన్సీర్మై ఆ శ్రీవచన భూషణం యొక్క శ్లాఘ్యత ఒండ్రుక్కు వేరొక ప్రబంధానికి ఇల్లై లేదు. ఇప్పోదు ఇవ్వార్తై పొగడల్లా ఇప్పుడు చెప్పేటువంటి ఈ మాట అర్ధవాదం కాదండి, మెయ్ యథార్థం. అంటే పెళ్ళలోకాచార్యుల వారు అష్టాదశ రహస్యాలని అందించినప్పటికీ అన్నింటిలో కల్లా గొప్ప ప్రబంధం ఏమిటయ్యా అంటే శ్రీవచన భూషణం అని, దానితోటి సాటైనటువంటి ప్రబంధమే లేదు అని చెప్తున్నారు ఈ పాసురంలో. అన్న పొగడు ముడుంబై అన్నల్ ఉలగాసిరియన్ అని అంతులేని యశస్సును కలిగినటువంటి ముడుంబై వంశంలో అవతరించినటువంటి
ఉలగాసిరియన్ లోకాచార్యులు అనేటువంటి వీరు ఇన్నరుళాల్ செய்த కలయ్యావయ్యులు. వీరు దేనిని ఇన్ అరుళాల్ గొప్ప అనుగ్రహంతో, ఏదో ఖ్యాతినో కీర్తినో లాభాన్నో గౌరవాన్నో ఆశించి చెప్పినటువంటివి కాదండి ఆ ప్రబంధాలు. అలా కాకుండా దేనిని అపేక్షించకుండా నిర్హేతుకమైనటువంటి కృపతోటి అశేషమైనటువంటి దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు. ఎవరు? స్వామి పెళ్ళై లోకాచార్యులు వారు. అలా అనుగ్రహించినటువంటి యావయ్యులం ఒండ్రుక్కు, ఈ విధంగా అనుగ్రహించినటువంటి అన్ని రహస్యాల్లో కూడా ఏ రహస్యానికి కూడా ఉన్నిల్ చక్కగా పరిశీలించి నిరూపిస్తే తెగదు వచన భూషణత్తిన్ సీర్మై ఒండుక్కిల్లై, ఈ శ్రీవచన భూషణానికి ఉన్నటువంటి గౌరవం దేనికి లేదు అని అనటం తప్ప వాటిలో ఏ ఒక్కటి కూడా అర్ధపూర్తిని కలిగినటువంటి దీనితోటి, అంటే మిగతా ఇన్ని ప్రబంధాలు అనుగ్రహించినప్పటికీ అర్ధపూర్తిని కలిగినటువంటి దీని యొక్క గొప్పతనానితోటి సాటి రావండి అవేవి కూడా అని. ఆర్షవచనాలు అంటే ఋషుల యొక్క వచనాలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మ శాస్త్రాలలో ఋషుల యొక్క ఆర్షవచనాలైనటువంటి ఆధ్యాత్మ శాస్త్రాలలో అంటే ఋషుల యొక్క వచనాల కంటే ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులు గొప్పగా ఉంటాయి. ఎందుకని? ఋషులు తమ యొక్క స్వశక్తితోటి అనుగ్రహించినటువంటివి ఏవైనా ఒక శాస్త్రాన్ని అనుగ్రహించారంటే. కానీ మన ఆడవాళ్ళు అనుగ్రహించారు దివ్య ప్రబంధాలంటే ఎలాగా? మయర్వర మదినలం అరుడు పెత్త అని భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి జ్ఞానాన్ని పొందినటువంటి వారు కనుక మన ఆడవాళ్ళు, వీళ్ళు అందించినటువంటి గ్రంథాలలో భ్రాంతి విప్రలంబము లాంటి దోషాలేమీ లేకుండా అనుగ్రహించినటువంటివి ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తులు. అంటే ఋషుల యొక్క శ్రీ సూక్తుల కంటే ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులు గొప్పవి. ఎంచేత అంటే వారు స్వప్రయత్నంతో అనుగ్రహించేటువంటివి. ఆడవాళ్ళ యొక్క ఋషుల యొక్క శ్రీ సూక్తులు స్వప్రయత్నము, ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులు భగవంతుడి యొక్క నిర్హేతుక కృప కారణంగా ఆవిర్భవించినటువంటివి కావటం చేత ఋషుల యొక్క శ్రీ సూక్తుల కంటే కూడా ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులు గొప్పవి. వాటికంటే కూడా అంటే ఆడవాళ్ళ చేత అనుగ్రహించబడినటువంటి శ్రీ సూక్తుల భావాన్ని వ్యక్తం చేసేటువంటి ఆచార్యుల యొక్క దివ్య సూక్తులు చాలా విలక్షణమైనటువంటివి. వాటిలో కూడా ఆ ఆచార్యుల కృపను కల వీరు ఈ లోకాచార్యులని చెప్పబడేటువంటి ఈ పిల్లలోకాచార్యులు వారి యొక్క దివ్య సూక్తులైనటువంటి ఈ అష్టాదశ రహస్యాలు చాలా గొప్పవి. ఆ అష్టాదశ రహస్యాల్లో కూడా అతిశయించిన అర్ధ గౌరవాన్ని కలిగినటువంటి ఇతిహాస శ్రేష్టము ఇత్యాదిగా ప్రారంభమయ్యేటువంటి రీతిలో అన్ని అర్థాలని చెప్పని అర్థాలని కూడా, అంటే ఇతిహాసాలలో కూడా చెప్పనటువంటి అర్థాలని కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నందువల్ల ఈ శ్రీవచన భూషణం చాలా గొప్పతనాన్ని కలిగినది. కాబట్టి అదిగో ఈ శ్రీవచన భూషణము స్వపర అంటే తాము అనుగ్రహించినటువంటి ఇతరులు అనుగ్రహించినటువంటి ప్రబంధాలన్నింటిలోనూ గొప్పది అని, అతిశయం కలిగినటువంటిది అని చెప్పడంలో ఏ అడ్డు లేదండి. అందువల్లనే కదా వీరు ఈ విధంగా అసమానం, అంటే మిగతా ప్రబంధాలతో సమానం కాదండి, అసమానమైనటువంటి దీంతో సమానమైనటువంటిది లేదు అని అనుగ్రహించారు అని. ఆచార్యుల దివ్య సూక్తుల కంటే కూడా వీరి ప్రబంధాలకి కలిగినటువంటి గొప్పతనం ఏమిటి అంటే, వీటిని పురస్కరించుకొనే ఆచార్యుల యొక్క ప్రబంధాల కంటే ఈ పిల్లలోకాచార్యుల వారి యొక్క ప్రబంధాలకు ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, వీరు అనుగ్రహించినటువంటి ప్రబంధాలని పురస్కరించుకొనే వాటి యొక్క తాత్పర్యం మనం తెలుసుకునేటట్టుగా ఉంటాయి కనుక ఇది వీరికి ఉన్నటువంటి, వీరి ప్రబంధాలకు ఉన్నటువంటి గొప్పతనము. వీరి ప్రబంధాల అన్నింటిలో కంటే కూడా శ్రీవచన భూషణ శాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనం అర్థమైంది కదా. ఋషులు అనుగ్రహించేటువంటి శాస్త్రాల కంటే ఆళ్వాళ్ళు అనుగ్రహించేటువంటి శ్రీ సూక్తులు విలక్షణమైనటువంటివి. ఆళ్వాళ్ళు అనుగ్రహించేటువంటి శ్రీ సూక్తుల కంటే వారి శ్రీ సూక్తులకి వ్యాఖ్యానాలని అనుగ్రహించేటువంటి ఆచార్యుల యొక్క దివ్య సూక్తులు గొప్పవి. వాటిల్లో కూడా ఆచార్యుల యొక్క కృపను కలిగినటువంటి ఈ పిల్లలోకాచార్యుల వారి యొక్క శ్రీ సూక్తులు ఇంకా విలక్షణమైనటువంటివి. వీరు అనుగ్రహించినటువంటి అన్ని శ్రీ సూక్తుల్లో కంటే కూడా
ఇదిగో ఈ శ్రీవచన భూషణ శాస్త్రం చాలా విలక్షణమైనటువంటిది. ఎందుచేత అంటే ఇతిహాస శ్రేష్టముని చెప్పబడి ఆరంభిస్తారు ఈ ప్రబంధాన్ని. అలాగా ఇతిహాస శ్రేష్టాలు అని చెప్పబడేటువంటి శ్రీమద్ రామాయణంలోను మహాభారతంలోను చెప్పనటువంటి విషయాలు కూడా అనేకమైనటువంటివి ఈ శాస్త్రం ద్వారా తెలియచేయటం వల్ల ఈ శాస్త్రం చాలా విలక్షణమైనటువంటిది. మిగతా ఆచార్య పురుషులన్నింటి అందరు అనుగ్రహించినటువంటి విషయాల కంటే కూడా శాస్త్రాల కంటే కూడా ఈ పిల్లలోకాచార్యులు వారు అందించినటువంటి ఈ శ్రీవచన భూషణమే. అదిగో వీరు అనుగ్రహించేటువంటి ఇతర శాస్త్రాలన్నింటికంటే కూడా ఇతర గ్రంథాలన్నింటికంటే కూడా ఈ శ్రీవచన భూషణ శాస్త్రమే చాలా విలక్షణమైనది. ఎంచేత అంటే దీన్ని ప్రమాణంగా పెట్టుకొని ఇదిగో దీంట్లో ఉన్నటువంటి అర్థాలను గ్రహించి మిగతా వాటి యొక్క అర్థాలు తెలుసుకునేటట్టుగా ఉంటుంది కనుక. పొగజల్ల ఈ వార్త యథార్థమండి. ఏదో పై మాటకి చెప్తున్నారు అనుకుంటున్నారా గొప్పతనానికి? కాదండి. పొగజల్ల ఇది ఏదో కీర్తిని పెంచడం కోసం చెప్పేటువంటి వార్త కాదండి. దాన్ని అర్థవాదం కాదు, స్తోత్రం చేయడము కాదు, మెయ్యిపోదు. దీని యొక్క వైలక్షణ్యాన్ని నిరూపిస్తూ చెప్పేటువంటి ఈ ప్రబంధానికి చెందినటువంటి ఈ మాట యథార్థమండి అంటూ వచన భూషణத்தின் సీర్మై ఒன்றுக்கில்லை. ఈ మాట ఈ వచన భూషణத்தின் సీర్మై వీరు అనుగ్రహించినటువంటి శ్రీవచన భూషణ ప్రబంధానికి ఉన్నటువంటి గొప్పతనం ఒన్రుక్కు ఎల్లై ఇంకొక ప్రబంధానికి లేదు. అలాంటి సాటి లేని వైభవాన్ని కలిగినటువంటిది ఈ శ్రీవచన భూషణము అని చెప్తూ ఆ తర్వాత పాసురంలో ఏం చెప్తూ ఉన్నారు వీరు? ఇలాంటి వైశిష్ట్యాన్ని కలిగినటువంటి ఈ ప్రబంధానికి వక్త స్వయంగానే ప్రబంధానికి తగిన రీతిలో పేరుని పెట్టిన విధానాన్ని గురించి అనుగ్రహిస్తున్నారు. అంటే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారు పిల్లలోకాచార్యులు వారు. వారే ఈ ప్రబంధానికి ఈ శ్రీవచన భూషణం అనే తిరునామాన్ని ఉంచారు. ఏ విషయాన్ని ఆధారం చేసుకొని వీరు ఈ శ్రీవచన భూషణం అనే తిరునామం ఈ గ్రంథానికి ఈ ప్రబంధానికి ఉంచారో తెలియచేయబోతూ ఉన్నారు ఈ పాసురంలో. మున్నంగురవోరు మొజిందా వచనంగల్ తన్నై మెగకొండు కత్తోరుగల్ తమ్ ఉయర్పుం మిన్నణియాచేర చమైత్తవరే సీర్ వచన భూషణం ఎన్నుం పేరు ఇక్కలైకు ఇట్టార్ పిన్. మున్నం పూర్వకాలంలో గురవోరు మొజింద వచనంగల్ తన్నై ఆచార్యులు ప్రసాదించినటువంటి శ్రీ సూక్తులను మెగా చేరుకొండు మెగా ఎక్కువగా చేర్చి కర్తోరుగల్ రాష్ట్రార్థాలను అభ్యసించిన వారి యొక్క ఉయిర్కుం ఆత్మస్వరూపానికి ఇన్ అనియాయ్ అంటే సుందరమైనటువంటి అలంకారంగా శమైత్తవరే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి పిళ్ళైలోకాచార్యులు వారే ఇక్కలైకు ఈ శాస్త్రానికి శ్రీవచన భూషణం ఎన్నుం పేరు శ్రీవచన భూషణం అనే తిరునామాన్ని ఇట్టారు పెట్టారు. ఎలానట? పూర్వకాలంలో పూర్వాచార్యులు అనుగ్రహించేటువంటి శ్రీ సూక్తులు అన్నింటినీ చేర్చి ఈ గ్రంథాన్ని అనుగ్రహించారు కనుక ఈ గ్రంథానికి శ్రీవచన భూషణం అనేటువంటి తిరునామాన్ని పెట్టారట ఈ పిళ్ళైలోకాచార్యులు వారు. అది ఎలానో వివరణ చేద్దాం. మున్నంగురవోరు అని అంటూ పూర్వకాలంలో పిళ్ళైలోకాచార్యుల వారికి పూర్వం ఉన్నటువంటి మనకి స్వాములైనటువంటి పూర్వాచార్యులు ఏం చేశారు? జీవులందరి యొక్క హితాన్ని ఉద్దేశించి అనుగ్రహించినటువంటి దివ్య సూక్తులు అధికంగా ఉండేటట్టుగా వాటిని ఆప్తతమ ప్రమాణాలుగా అంగీకరించి ఈ ప్రబంధాన్ని రచించారట ఈ పిళ్ళలోకాచార్యుల వారు. అంటే పిళ్ళైలోకాచార్యుల వారు తమ కంటే పూర్వం ఉన్నటువంటి ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు వారు అందించారు కదా. జీవులందరి యొక్క హితాన్ని ఉద్దేశించి కొన్ని శ్రీ సూక్తులని అనుగ్రహించి ఉంటారు కదా. అలాంటి శ్రీ సూక్తులు అధికంగా ఉండేటట్టుగా అంటే ఇది ఆప్తతమ ప్రమాణం అండి. ఎందుకంటే మన పెద్దలందా చెప్పినటువంటి శ్రీ సూక్తులు ఇవి అని ప్రమాణంగా అంగీకరించి ఈ పిళ్ళైలోకాచార్యుల వారు ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు. అందుకని మొజింద వచనంగల్
జ్ఞాతవ్య అర్థ ప్రకాశకంగా అనుగ్రహించినటువంటి దివ్య వచనాలని, అంటే మనం తెలుసుకోవలసినటువంటి అర్థాలన్నింటినీ మన పూర్వాచార్యులు వేటినైతే ఉపదేశం చేశారో అలాంటి ఆ శ్రీసూక్తులన్నీ అధికంగా ఉండేటట్లుగా ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు కనుక ఇదిగో ముజింద వచనంగలంటే వారు అనేక మంది కాబట్టి విశ్వసించతగినటువంటి వారి వచనాలు కూడా అనేకం ఉన్నాయి. అంటే పూర్వాచార్యులు ఎవరో ఒకళ్ళు ఇద్దరు కాదు కదండి, అనేక మంది ఉన్నారు కనుక ఆ అనేక మంది అనుగ్రహించేటువంటి శ్రీ సూక్తులు అధికం కనుక అదిగో ఆ అధికంగా కలిగినటువంటి శ్రీ సూక్తులన్నింటినీ కూడా ఈ గ్రంథంలో చేర్చి మనకు అనుగ్రహించారు అని వచనంగల్ తన్నై మిగక్కొండు. ఏమిటండి, ఎందుకని పూర్వాచార్యుల శ్రీ సూక్తులతోటి ఈ ప్రబంధాన్ని నింపేశారు మనకి లోకాచార్యులు అంటే ఏం చెప్తుంది మనకి ప్రమాణం కూడా? ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని ఆపస్తంభ ధర్మసూత్రాల్లో చెప్పినట్టుగా ఏమిటట మనకి ప్రమాణం? ఏదైనా ధర్మాలని తెలిసినటువంటి వారి యొక్క ఆచారం మనకి ప్రమాణం. మొదటి ప్రమాణం ఏమిటి? ఏమండి, మీరు ఈ పని చేస్తున్నారు కదా, మీరు దీనికి ప్రమాణం ఏదైనా ఉన్నదా? ఇదిగోండి మా పెద్దలైనటువంటి మా ఆచార్య పురుషులందరి ఆచరణ ఈ రీతిగానే ఉంటుంది కనుక అదే మాకు ప్రమాణము. వేదాశ్చ, వేదము కూడా, అంటే వేదము సెకండరీ ప్రమాణము. మొట్టమొదటి ప్రమాణం ఏమిటయ్యా అంటే మన పూర్వాచార్యుల యొక్క నడవడిక ఆచారము అదే కనుక అనే రీతిగా మిగిలిన ప్రమాణాలు అనేకం ఉన్నప్పటికీ కూడా అందులో అనుష్ఠాతలైనటువంటి వీరి మంత్రాల వలె ముఖ్యాలైనటువంటి దివ్య సూక్తులు కాబట్టి, అంటే పెద్దల యొక్క అనుష్ఠానంతో కూడినటువంటి శ్రీ సూక్తులే మనకి గొప్ప ప్రమాణాలు కాబట్టి అలాంటి వాటిని ముఖ్య ప్రమాణంగా అంగీకరించి వారి యొక్క శ్రీ సూక్తులని అధికంగా ఈ గ్రంథంలో అనుగ్రహించారు కనుక ఎలానంటే రత్నాభరణాన్ని నిర్మించేటువంటి వాళ్ళు అనేక రత్నాలను ముందుగా చేర్చి పెట్టుకొని నిర్మించినట్లుగా ఇప్పుడు రత్నాలతోటి ఒక ఆభరణాన్ని చెయ్యాలి. ఆ చెయ్యాలంటే ఏం చేస్తాడు కంసాలి? ముందుగా రత్నాలన్నీ ఈ ఆభరణలో ఏ రత్నాలు పొదగాలో ఆ రత్నాలన్నిటినీ ముందుగా చేర్చుకున్న తర్వాత కదా ఆభరణాన్ని తయారు చేయడం మొదలు పెడతాడు. అలానే వీరు కూడా పెద్దల యొక్క శ్రీ సూక్తులు అనేటువంటి ఆ రత్నాలన్నిటినీ ముందుగా చేర్చుకొని ఇదిగో ఈ గ్రంథంలో కలిపి చేర్చారు. సువ్యాహృతాని మహతాం సుకృతాని తతస్తత సంచిన్వన్ ధీర ఆసీత్ శిలహారీ శిలం యథాని. గొప్పవారి యొక్క సూక్తులని మంచి ఆచరణలను శిలహారీ పరిగలను వేడుకునేటట్లుగా సమీకరించాలంటే వాటన్ని చేర్చుకోవాలి అని చెప్పినట్టుగా ఈ విధంగా పెద్దల యొక్క శ్రీ సూక్తులన్నింటిని కూడా గ్రహించి చేశారు ఈ శ్రీవచన భూషణ ప్రబంధాన్ని. ఎవరి కోసం చేశారండి వీరు? కత్తోర్తంబు ఎర్కు, ఎవరైతే దీన్ని అభ్యాసం చేస్తారో వాళ్ళకి కానుకగా ఇవ్వటం కోసమని తయారు చేశారట. ఏమిటట? తమకు హితైషులై ఉన్నటువంటి ఆచార్యులకు సన్నిధిలో తెలియదగినటువంటి అన్ని అర్థాలని చక్కగా విన్నటువంటి వాళ్ళ యొక్క స్వరూప సిద్ధి కోసం. అంటే ఏమిటి? ఈ గ్రంథాన్ని ఎక్కడ వినాలండి? ఎవరైనా ఆచార్య పురుషుల దగ్గర కూర్చొని వినాలి. ఏదైనా మనం స్వయంగా ఆ గ్రంథాన్ని పట్టుకొని కూర్చొని నేర్చుకోవటం కాదండి, అది ఎవరి దగ్గర అయినటువంటి వినవలసినటువంటి ప్రబంధం. ఎందుకు? కత్తోర్తంబు ఏర్కొని ఈ శ్రీవచన భూషణ గ్రంథాన్ని అది అభ్యాసం చేసే వాళ్ళకి కానుకగా పిల్లలోకాచార్యుల వారు అందించారు. అంటే ఎలాంటి రత్నాలు లాంటి విషయాలు ఉన్నాయి అందులో అంటే ఇదిగో తమ యొక్క హితాన్ని కోరుకునేటువంటి, అంటే ఆచార్యుడు అంటే ఎలా ఉంటాడు? శిష్యుడు యొక్క హితాన్నే కోరుకునేటువంటి వాడిగా ఉంటాడు కనుక అలాంటి ఆచార్యుల సన్నిధిలో తెలుసుకోవలసినటువంటి అన్ని అర్థాలని విన్నటువంటి వాళ్ళ యొక్క స్వరూపం సిద్ధించటం కోసమని ఇదిగో ఈ శ్రీవచన భూషణంలో మన పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులన్నింటినీ చేర్చి అందించారు అని ఇదిగో నేను తిరువెట్టె జుత్తుం కత్తు అని తిరుమంగయాళ్వార్లు ఈ యొక్క అష్టాక్షరిని అభ్యాసం చేసి అరియకత్త వల్లారు అని తెలిసేటట్లుగా అభ్యసించగలిగినటువంటి వాళ్ళు అనే రీతిగా ఇదిగో
స్వరూప జ్ఞానం పొందవలసినటువంటి వాళ్ళు ఒక ఆచార్యుని ఆశ్రయించి అన్ని విషయాలు వింటారు కనుక ఇదిగో ఈ శ్రీవచన భూషణ కోశం కూడా స్వరూప ఆచార్యుడి యొక్క శ్రీ సూక్తులు వినేటువంటి వాళ్ళకి స్వరూప సిద్ధి కలగటం అనేటువంటి ప్రయోజనం కలిగేటట్టుగా ఇదిగో దీన్ని కానుకగా అనుగ్రహించారు అని ఇదిగో మిన్ననియా ఇటువంటి అధికారుల స్వరూపానికి ఔజ్వల్యం కలిగేటట్టుగా ఉన్నటువంటిది. అంటే ఈ ప్రబంధం ఆచార్యుల ద్వారా విన్నటువంటి వాళ్ళకి వాళ్ళ స్వరూపం ఇంకా ప్రకాశం కలిగేటట్టుగా ఉంటుందట. ఎలా? మిన్ అనియ కాంతిని కలిగినటువంటి భూషణం వలె, ఉయిర్కు మిన్ననియ అంటే రత్నాభరణం ఏం చేస్తుంది? ఈ శరీరానికి ఆభరణం వలె ఉంటుంది. అనిత్యమైనటువంటి శరీరానికి భూషణం వలె ఉంటుంది ఈ రత్నాభరణం. బయట మనం కొనుక్కునేటువంటి రత్నాల ఆభరణం. కానీ ఈ పిడలోకాచార్య వారు అందించేటువంటి శ్రీవచన భూషణం అనేటువంటి ఈ ఆభరణము ఆత్మకి ఆభరణం వలె ఉంటుంది. అంటే ఆత్మకి ఆభరణం వలె ఉండి ఆత్మకి ప్రకాశాన్ని కలుగజేస్తుంది. మామూలు బయట మనకు కనబడేటువంటి రత్నాభరణాలు ఈ శరీరానికి కాంతిని కలుగజేస్తే, ఈ శ్రీవచన భూషణం అనేటువంటి గ్రంథము ఈ ఆత్మకి ఆభరణం వలె ఉండి ఆత్మకి ప్రకాశాన్ని కలుగజేస్తుంది అని ఉయిర్కు మిన్ననియ కౌస్తుభానికే కౌస్తుభం అయ్యేటట్టుగా వైకుంఠ ప్రియ కంఠభూషణం. ఆ వైకుంఠుడి విషయంలో ఎవరైతే ప్రీతిని కలిగి ఉంటారో, అంటే పరమ భాగవతోత్తములుగా ఉంటారో వాళ్ళకి కంఠాభరణం వలె, అంటే భగవంతుడికి ఇష్టలైన వారి యొక్క కంఠానికి భూషణం వలె ఉంటుంది ఈ శ్రీవచన భూషణం అనేటువంటి ఈ గ్రంథం. మిన్ననియా చేరచ్చమైత్తవలే అంటే ఔజ్వల్య రూపమైనటువంటి ఆభరణంగా అయ్యే రీతిలో స్వరూపానికి తగినట్లుగా అని పూర్వం చెప్పినటువంటి వచనాలన్నీ ఒకదానితో వేరొకటి అన్వయం కలిగేటట్లుగా కూర్చున్నటువంటి వారు ఈ పెళ్ళై లోకాచార్యులు వారు. వారే ఈ గ్రంథానికి ఈ పేరు పెట్టారు. శమైక్క అంటే చక్కగా చేయగా, అంటే హారం శమైక్క అంటే ఎలాగా ఒక హారాన్ని తయారు చేయాలి అంటే ఆ కంసాలి చక్కగా వాటి యొక్క ముఖాలు చూసి ఏ రత్నం ఎక్కడ పెడితే బాగుంటుందో, ఏది ఎక్కడ అతికితే బాగుంటుందో చూసి అతికినట్లుగా మన పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులు అనేటువంటి రత్నాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చినటువంటి ఈ పిళ్ళలోకాచార్యులు వారనే మహానుభావులు ఇదిగో ఏ శ్రీ సూక్తిని ఎక్కడ అందిస్తే బాగుంటుందని తెలుసుకొని చక్కగా అందించారు. శమైత్తవరే శ్రీవచన భూషణం అని పేరు ఈ కలైకు ఇట్టార్పిన్. అలాగా ఈ ఆభరణాన్ని రచించినటువంటి వారే స్వయంగా ఆభరణానికి అనుగుణమైనటువంటి ఒక పేరు కల్పించినట్టుగానే వచన సందర్భ రూపమైనటువంటి వచన భూషణాన్ని నిర్మించినటువంటి పిళ్ళలోకాచార్యులు వారు కూడా ఈ శ్రీవచన భూషణం అనే ఈ గొప్ప తిరునామాన్ని ఈ ప్రబంధానికి పెట్టారు. పిన్ అవరే పేరిట్టారు. కలిపి కూర్చిన తర్వాత ఆ రహస్యాలని అనుగ్రహించిన తర్వాత, ఆ రహస్యాలన్నిటిని అనుగ్రహించిన తర్వాత వారే పేరిట్టారు. ఎలా పేరిట్టారంటే పిత పుత్రస్య నామ కుర్యాత్ అని చెప్పినట్లుగా తండ్రి పుత్రుడికి పేరు పెట్టాలి అనే రీతిగా అదిగో తాము అనుగ్రహించినటువంటి అదిగో అతిశయం తండ్రి తన కుమారుడికి తానే పేరుని పెద్ద ఆదరంతో పెట్టినట్లుగా దీనికి కన్న తల్లైనటువంటి తాము కూడా ఆ రీతిగా దీనికి గొప్పదైనటువంటి పేరుని పెట్టారు. ఈ ప్రబంధం మూలంగా వీరి జ్ఞాన సంతానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నది ఇప్పటికీ కూడా అని వచనభూషణమెన్ పేరు. రత్నాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆభరణానికి రత్నాభరణం అని పేరు వచ్చినట్టుగానే ఆచార్య శ్రీ సూక్తులు అధికంగా ఉండటం చేత అనుసంధించేటువంటి వాళ్ళకి ఔజ్వల్యాన్ని కలిగించేదిగా ఉండటం చేత దీనికి వచనభూషణం అనే తిరునామం వచ్చింది అని మనవాళ్ళ మామూలే దీని యొక్క వ్యాఖ్యాన ప్రవేశంలో అనుగ్రహించినట్టుగా వచనభూషణం అని పేరు ఇక్కలైకు ఇట్టారు. ఇలాగా వచనభూషణ దివ్య శాస్త్రానికి ఈ విధంగా దివ్యంగా ఉన్న ఒక నామాన్ని నిర్దేశించారు. అంటే ముత్యాలు ముఖాన్ని తెలిసినటువంటి వాడు కూర్చున్నటువంటి ముత్యాల హారాన్ని చూసి ఈ హారం యొక్క కూర్పు ఉన్న తీరు ఎంత బాగుంది, ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత అందంగా ఈ హారాన్ని కూర్చారు అని ఆ కూర్చడం కాదు, కూర్పును చూసినటువంటి వాళ్ళకు కూడా ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు
ఆ విలక్షణత తెలిసినటువంటి వాళ్ళు ప్రశంసించినట్టుగానే ఇది కూడా వాంగ్మణి సరగ్రైవేయ భూషాత్మకం అని వచన సందర్భాన్ని కలిగినటువంటిది కాబట్టి ఇక్కలై ఈ శాస్త్రము అనే రీతిలో వీరు వీరి యొక్క అభినివేశం అంటే దీని యొక్క విలక్షణత తెలిసినటువంటి పెద్దలందరూ కూడా ఏమిటండి ఈ శాస్త్రము, ఈ శాస్త్ర వైభవం, ఎన్నెన్ని విషయాలున్నాయి ఇందులో అని ప్రశంసించేటట్లుగా. అంటే ముత్యాల హారాన్ని ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ కూర్చున్నటువంటి విలక్షణతని చక్కగా అనుభవం తెలిసినటువంటి వ్యక్తి ఎంత అందంగా కూర్చారు అని ప్రశంసించినట్లుగా ఇదిగో వీరు అందించేటువంటి ఇదిగో పెద్దల యొక్క శ్రీ సూక్తులు అనేటువంటి రత్నాలతోటి నింపివేసినటువంటి ఈ శ్రీవచన భూషణం అనేటువంటి ఈ గ్రంథాన్ని అనుభవించినటువంటి పెద్దలు కూడా దాన్ని కొనియాడేటట్లుగా కదా ఉన్నది ఈ పాసురము, ఈ ప్రబంధము అంటూ తర్వాత పాసురంలో ఏం చెప్పబోతున్నారు? முன்னங்குறவோர் மொழிந்த வசனங்கள் தன்னை மிக கொண்டு கத்தோர்கள் தம் உயர்ப்பு மின்னணியால் சேரச் சமைத்தவரே சீர்வச்சன பூஷணம் என்னும் పేర్ ఇక్కలై కుయిట్టార్ పిన్. తర్వాత పాసురంలో 55వ పాసురం. ఈ 55వ పాసురంలో ఏం చెప్తున్నారయ్యా అంటే వచన భూషణం అనే తిరునామాన్ని పెట్టేటువంటి రీతిలో దీన్ని గొప్పతనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ పాసురంలో ఈ గ్రంథం యొక్క అర్థాలని అర్థం చేసుకున్న వారి యొక్క ఇందులో చెప్పబడ్డ విషయాలని అనుష్ఠించే వారి యొక్క దౌర్లభ్యాన్ని, అంటే పెద్దల యొక్క శ్రీ సూక్తులతోటి నిండినది కనుక దీనికి శ్రీవచన భూషణం అని పేరు పెట్టారండి. అయితే ఈ పాసురంలో ఇప్పుడు చెప్పబోయే పాసురంలో ఏమిటి? ఈ గ్రంథం యొక్క అర్థాలని అర్థం చేసుకున్న వారి యొక్క ఇందులో చెప్పబడ్డ విషయాలని అనుష్ఠించే వారి యొక్క అంటే ఈ గ్రంథం దౌర్లభ్యం అండి. అంటే ఈ ప్రబంధం అర్థం అవటమే చాలా కష్టం. కొంతమందికో అది అర్థమవుతుందండి. ఒకవేళ అర్థమైనప్పటికీ కూడా దాన్ని అనుష్ఠాన పర్యంతం ఆచరించేటువంటి వాళ్ళు కొద్ది మందో అనేటట్లుగా కదండి ఉంటారు అని చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు ఈ విషయాన్ని? మనవాళ్ళ మామూలు తమ మనస్సు గారితోటి. ఓ మనస్సా, ఇదిగో ఈ శ్రీవచన భూషణ గ్రంథం అర్థం చేసుకోవటము చాలా కష్టము, అర్థమైనా దాన్ని చాలా అనుష్ఠాన పర్యంతం ఆచరించడం ఇంకా కష్టమమ్మా అని తమ మనస్సు గారితోటి చెప్తూ ఉన్నారట. ఈ పాసురాన్ని మనవాళ్ళ మామూలు. ஆறு வச்சன பூஷணத்தின் ஆர் பொருளெல்லாம் அறிவார் ஆரது சொன்னேரில் அனுட்டிப்பார் ஒருவர் உண்டாகில் அத்தனை கால் உள்ளமே எல்லாருக்கும் அண்டாதது அன்றோ அது. వచన భూషణத்தின் ఆర్పరుల్ ఎల్లాం, ఈ శ్రీవచన భూషణం యొక్క అగాధమైనటువంటి గంభీరమైనటువంటి అర్థాల అన్నింటినీ అరివారార్ ఎవరండి తెలుసుకోగలరు? అది సొల్, ఆ గ్రంథంలో ప్రతిపాదించబడినటువంటి అర్థాన్ని నేరుగా అనుట్టిప్పారార్ అనుష్ఠించేటువంటి వారు ఎవరండి? ఉళ్ళమే మనసా ఒరువరు ఉండాగిల్, ఎవరో ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉన్నట్లయితే అత్తనే కాన్ అంత మాత్రమే తప్ప ఇది ఎల్లార్కుం అండాదదు అండ్రు. ఇదిగో ఈ ప్రబంధము ఎల్లార్కుం, ఈ శ్రీవచన భూషణం యొక్క అర్థము జనాలందరికీ కూడా అందనటువంటిది కదా. అంటే దీన్ని విన్నా అర్థం చేసుకోవటము కష్టము, ఒకవేళ అర్థమైనప్పటికీ దాన్ని అనుష్ఠాన పర్యంతము ఆచరించడము కష్టము అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఆర్ వచన భూషణத்தின் ఆర్పరులెల్లాం అరివార్ అని శ్రీవచన భూషణం యొక్క అగాధమైన అర్థాన్ని అందులో అవగాహించి లోపల ప్రవేశించి ఉన్నదాన్ని అంతటిని ఎవరు తెలుసుకోగలరండి? ఎంత గొప్ప జ్ఞానం కలవాళ్ళకైనా దీన్ని తమ ప్రయత్నంతో తెలుసుకోవాలి అంటే అది చాలా దురవగాహంగా దుస్తరంగా కదా ఉంటుంది. అంటే అవగాహన దాంట్లో ప్రవేశించడము కష్టమే, దాన్ని ప్రవేశించిన తర్వాత మళ్ళా బయటికి రావటము కష్టమే. మొదట్లోనే మిగిలిన వాటికంటే దీనికి గల వైలక్షణ్యాన్ని తెలిసి దీనిని పఠించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. దానిని పోని అంటే ఏమిటి, ఇది
అర్థం చేసుకోవటం కష్టం కదా. అందువల్ల దీన్ని అభ్యాసం చేసే వాళ్ళు కూడా, పఠించే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు అని చెప్తూ, దానిలో ఏదో ఒక విధంగా తెలిసిన వాళ్ళైనా అర్థాన్ని పూర్తిగా గ్రహించడం దుర్లభము, అది కూడా గొప్ప శ్రమతోటి పైన ఏదో ఒక రీతిలో కొంచెం తెలిసినా కూడా ఆస్పొరులెల్లాం అరివారు, గంభీరమైనటువంటి అర్థాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అదిగో మనం కూడా చెప్పుకున్నాం కదా గోష్ఠం, శ్రీవచన గోష్ఠం. అదిగో మహానుభావులైనటువంటి వాళ్ళకే అది చూస్తే అంత కష్టమైతే మనం కూడా ఏం చెప్పుకున్నాం, ఊరికే పైన ఇలా ఉంటుందండి ఈ ప్రబంధం అని తెలుసుకున్నామంటే. అలాగా ఎవరైనా దానిలో ఉన్నటువంటి అర్థాలన్నిటినీ పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి అని. ఆశుపొరుల్ అంటే అంటే గంభీరమైనటువంటి అర్థాలు. రత్నాకరం అంటారు కదా సముద్రాన్ని, అలా రత్నాకరము మలైగళం మామణియం మలర్మేలు మంగయం శంగమం తంగుగింద అలైకడల్ అంటే పర్వతాలని, గొప్ప రత్నాలు, లక్ష్మీదేవి, పాంచజన్యము, ఇలా ఇంకా అలలతో నిండి ఉండేటువంటి సముద్రము అనే రీతిగా గంభీరమైనటువంటి సముద్రము తనలో మణులు ముత్యాల వంటి చిన్న చిన్న వస్తువుల్ని కలిగి ఉంటుంది కదా. అంటే ఏమిటంటే ఆశు పొరుల్ అంటే గంభీరమైనటువంటి అర్థాలు. ఎలాగా అయితే గంభీరమైనటువంటి సముద్రము తనలో పర్వతాలని, గొప్ప గొప్ప రత్నాలని, లక్ష్మీదేవిని, పాంచజన్యాలని, అలలని, వీటన్నిటితో నిండి ఉంటుంది కదా సముద్రము. అలాంటి ఆ సముద్రము తనలో మణులు ముత్యాల వంటి చిన్న చిన్న వస్తువులని దాచుకొని ఉన్నట్టుగా వాటిని అలా సముద్రం తనలో అలాంటి విలువైనటువంటి మణులని ముత్యాలని వీటన్నిటి దాచుకొని ఉంటే ఎవరు వాటిని బయటికి తీసుకురాగలరు, ఎవరు వాటిని సంపాదించగలరు అంటే ఇదిగో ఈ ఇలాంటి దేశికులు వంటి వారే ఆ సముద్రంలో మునగగలరు. ఆ మునిగినటువంటి వాళ్ళే కదా అందులో ఉన్నటువంటి రత్నాలను బయటికి తీసుకురాగలరు. అదిగో దేశికుల వంటి అవగాహించగలిగినటువంటి వాళ్లే కదా లోపల దాకా మునిగి ఆ సముద్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి రత్నాలను బయటికి తీసుకురాగలరు. మిగిలిన వాళ్ళకి ఇదిగో ఆ తీర సమీపానికి వెళ్ళటానికి కూడా సాధ్యం కాకుండా ఉంటుంది సముద్రం. అంటే సముద్రంలో అనేక విలువైనటువంటి రత్నాలు ఉన్నాయి. ఎవరు వాటిని సంపాదించగలరు? సముద్రంలో దిగగలిగినటువంటి వాళ్ళు మాత్రమే వాటిని సంపాదించగలరు. అలానే ఇలాంటి గంభీరమైన అర్థాలను కలిగినటువంటి ఈ శ్రీవచన భూషణాన్ని ఎవరు దీంట్లో అవగాహించగలరు అంటే ఇదిగో దేశికుల వంటి వారు, అంటే ఆచార్య పురుషులైనటువంటి వారు మాత్రమే దాంట్లో మునగగలరండి. మునిగి అందులో ఉన్నటువంటి విలువైన రత్నాల్ని సంపాదించి బయటికి తీసుకురాగలుగుతారు అని. అదిగో అలా కాకుండా మామూలు ఏ గజయితగాడో ఎవరో ఏదో సాధనాల ద్వారా సముద్రం లోపల దాకా వెళ్ళి రత్నాలు సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు సంపాదిస్తే మిగతా వాళ్ళు అదిగో ఆ తీరానికి వెళ్ళటానికి కూడా, సముద్ర తీరానికి వెళ్ళి గబాలను కాసేపు కూర్చుందామంటే అలలు చూసి భయం వేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలా తీర సమీపానికి కూడా వెళ్ళటానికి సాధ్యం కాకుండా ఎలాగైతే సముద్రం ఉంటుందో అలాగే ఈ గ్రంథం కూడా వచన భూషణ వారి రాసి అంటే శ్రీవచన భూషణం అనే సముద్రం అయిన ఇది కూడా మిక్క వేదియర్ వేదత్తిన్ ఉల్పొరుల్ అని వేదవేద్యులైనటువంటి మహానుభావులు వేదాలలో ఉన్నటువంటి గంభీరమైనటువంటి అర్థాలను అంటే సారమైనటువంటి అర్థాలని ఏమిటి సారమైనటువంటి అర్థము అంటే ఆచార్య అభిమానమే ఉత్తారకము అనేటువంటి అగాధమైన అర్థాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ప్రబంధాన్ని ఇది కూడా అరివిత్తేన్ ఆశుపరులై అని గంభీరమైనటువంటి అర్థాన్ని తెలియజేశాను అనేటట్టుగా దేశికులు తెలియచేసినప్పుడే తెలియటం సాధ్యమవుతుంది తప్ప మనంతట మనం స్వప్రయత్నంతో అందులో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోలేము అని చెప్తూ ఆచార్య సన్నిధిలో వినకుండా గ్రహించడం గొప్ప వాళ్ళకి సైతం సాధ్యం కానటువంటి విషయము అని చెప్పడం వల్ల ఏమిటి అంటే ఇది మనంతట మనం తెలుసుకోవడం చాలా దుర్లభమైనటువంటి విషయం. అక్కడ సముద్రంలో కూడా చెజుంకడల్ అముదినిల్ పిరందాని
నిబిడమైనటువంటి సముద్రంలో పుట్టినటువంటి లక్ష్మీదేవి ప్రయోజనంగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా శ్రీవచన భూషణం అనే సముద్రంలో పురుషకార వైభవం మొదలుకొని ఆచార్యాభిమానం వరకు గల 6 ప్రకరణాలతో చెప్పేటువంటి అర్థాలన్నీ గంభీరమైనటువంటి అర్థాలే అయినప్పటికీ చరమ ప్రకరణంలోని చరమ ఉపాయానికి అవిశేషంగా కదా అవన్నీ ఉంటాయి. అంటే వేరు కాకుండా అన్నీ ఉంటాయి, అవిశేషంగా ఉంటాయి అని. అందువల్లనే అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ సముద్రంలో ప్రవేశించేటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి లభిస్తుందండి. అంటే నిబిడమైన గంభీరమైన సముద్రంలో ఈ శ్రీవచన భూషణం అనే సముద్రంలో కూడా ఏమున్నాయి, పురుషకార వైభవం మొదలుకొని 6 ప్రకరణాలు ఉన్నాయి. ఆఖర ప్రకరణము ఆచార్య అభిమానం. ఆ ఆచార్య అభిమానం అనేటువంటి ప్రకరణమే చరమ ప్రకరణం. అయితే మిగతా ఆ ప్రకరణాలన్నీ కూడా అవిశేషంగా చరమ ఉపాయానికి అవిశేషంగా అంటే విశేషంగా అంటే దానికి విశేషంగా ఉండదు, ఇది అవిశేషంగా వేరుగా ఉంటుంది అని చెప్తూ అందువలననే ఈ 6 ప్రకరణాలలో చెప్పబడినటువంటి అన్ని అర్థాలు కూడా ఒక చేతనుడి యొక్క ఉజ్జీవనానికి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుక అన్నింటినీ పరిశీలించి తెలుసుకోవాలని అభిప్రాయంతో ఆశుపరులని గంభీరమైన అర్థాలు కలిగినటువంటిది అని చెప్తున్నారు అని చెప్పుకోవచ్చు. పూర్వయోజనలో ఆశుపరులెల్లాం అని గంభీరమైనటువంటి అర్థాలన్నీ అనేటువంటి దానికి మిగిలిన అర్థాలన్నీ ఆశయన విధికి శేషాలుగా తెలియతగినవై ఉంటాయి అని తనని తెలిసేటప్పుడు పూర్వం చెప్పబడ్డ లక్షణాలన్నీ కలిగిన వానిగా అప్పుడు అర్థం కాకపోవటం కాదు, ఈ పాసరం ఇప్పుడు ఈ తెలుగులో ఉన్న చదువుకోవటం కూడా ఇంత కష్టంగా ఉన్నది. ఎలా ఉంటుందంటే గంభీరమైనటువంటి అర్థాలు కలిగి ఉంటుంది. అది పెద్దల ద్వారానే వినాల్సినటువంటి గ్రంథము. పెద్దల ద్వారా విన్నప్పటికీ కూడా కొందరికి మాత్రమే అర్థమవుతుంది. చెప్పగలిగేటువంటి వాళ్ళు కొందరే, విన్నా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు మరికొందరు ఉంటారు. ఆ అర్థమైనటువంటి విషయాన్ని అనుష్ఠాన పర్యంతం ఆచరించేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మందిగా ఉంటారు అని ఈ శ్రీవచన భూషణ గ్రంథం యొక్క వైభవాన్ని ఆరువచన భూషణத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார் ஆரது சொன்னேரில் அனுட்டிப்பார் ஓரொரு உண்டாகில் அத்தனை கான் உள்ளமே எல்லாருக்கும் అన్నారదు అండ్రో అదు అని ఈ శ్రీవచన భూషణ వైభవాన్ని చెప్తూ ఆ తర్వాత ఏం చెప్తున్నారో తెలుసా, మనకి ఉపదేశం చేస్తున్నారు. మనకో మరి మనసు గారు ఏం చెప్తున్నారు ఇందులో, ఎవరో ఒకరు ఉండి ఉండొచ్చండి ఆ గంభీరమైనటువంటి అర్థాలని తెలుసుకునేటువంటి వాళ్ళు అని మనసుతో చెప్పినటువంటి వీరు ఈ గ్రంథాన్ని అధికరించేటువంటి అధికారులు చాలా తక్కువగా ఉన్నటువంటి రీతిని చూసి అందరూ శ్రీవచన భూషణానికి అధికారులు అయ్యేటట్లుగా సంస్కరిస్తాము అని భావించి అభిముఖులై ఉన్న వారి ఆనుకూల్యాన్నే ఆలంబనంగా చేసుకొని దీనిలో ఉన్నటువంటి అర్ధనిష్టను కలిగిన వాళ్ళుగా అయ్యేటట్లుగా వాళ్ళను ఉద్దేశించి పరోపదేశాన్ని ఇందులో చేస్తున్నారు. ఏ కొద్ది మంది ఉంటే ఉన్నారు, అందరినీ కూడా ఈ శ్రీవచన భూషణానికి అధికారులుగా అయ్యేటట్లుగా సంస్కరిద్దామని భావించారట మనవాడ మామూలు. ఆ విషయాన్ని చెప్తున్నారు ఈ పాసంలో. ఉయ్యనినై ఉడయ్యీరు ఉంగళొక్కొచ్చొల్లు గిన్నేన్ ఒయ్య గురుమున్నం వాయ్ ముழிந்த செய்ய கலையாம் வசன பூஷணத்தின் ஆழ்பொருளை கத்தது அணுக்காம் நிலையில் நில்லும் அறிந்து ఉయ్య నినైవుడయ్యేరు ఉజ్జీవించాలనేటువంటి అభిప్రాయాన్ని కలిగినటువంటి వాళ్ళలారా ఉంగళుక్కు సొల్లుగిన్నేన్ మీకు ఈ అభిప్రాయాన్ని అంటే మీకు ఉజ్జీవించాలనే అభిప్రాయం ఉన్నది కదా, అందుకని మీకు తెలియచేస్తున్నాను. ఏమిటో తెలుసా ఆ విషయం, ఒయ్య గురు మున్నం వాయి మొழிந்த చెయ్య కలై అం వచన భూషణத்தின் ఆழ்పొరుளை. అదిగో మనలో పెళ్ళై లోకాచార్యుల వారు పూర్వం నోరు తెరిచి పలికినటువంటి శుద్ధమైనటువంటి శాస్త్ర రూపమైన శ్రీవచన భూషణం యొక్క గంభీరమైన అర్థాన్ని కలిగినటువంటి ఆ శాస్త్రాన్ని కత్తు అభ్యసించి అదనుక్కు ఆం
ఆ అర్థానికి అనుగుణంగా నిలయిల్ నిష్టలో అరిందు దాని గౌరవాన్ని తెలిసి నిల్లుం స్థిరంగా ఉండండి. ఏమండి, ఎవరైనా మీకు ఉజ్జీవించాలనే భావన ఉన్నట్లయితే మీరేం చేయాలి? అదిగో మన పిల్లలోకాచార్యుల వారు శ్రీవచన భూషణంలో ఒక ప్రపన్నుడి యొక్క స్థితిని మొత్తాన్ని చెప్పారు కదా. ఆ స్థితిలో ఉండండి, మీరు ఉజ్జీవించండి. ఆ స్థితిలో మీరు స్థిరంగా ఉండి ఉజ్జీవించండి అని చెప్తున్నారు. ఉయ్యనినవుడయ్యేరు, ఉజ్జీవించాలనేటువంటి మనస్సును కలిగిన వాళ్ళ ద్వారా మనముడయ్యేరు అనేటువంటి రీతిలో మనస్సాకారం అనే సంపదను కలిగినటువంటి మీరు ఈ సంపదకి మించి ఏ అధికారాన్ని ఆర్జించి పొందబోతున్నారు అంటే ఈశ్వరుడి యొక్క స్వభావాన్ని చూసిన జీవుడి యొక్క ఆభిముఖ్యానికి మించి అన్యత్ నచ ఇచ్చతి అని ఆభిముఖ్యాన్ని తప్ప ఇంక దేనిని కోరడు పాపం ఈశ్వరుడు కూడా. అలానే తిరుమంత్రం యొక్క తాత్పర్యమైన ఈ ప్రబంధ అభ్యాస అనుష్ఠానాలకు కూడా కావాల్సింది ఏమిటయ్యా మొదట అంటే శ్రద్ధ కావాలి. అందువల్ల ఇంతటి ఆ శ్రద్ధ కలిగిన వాళ్ళు కాబట్టి మీరు ఆనుకూల్యమైన స్వభావం కలిగిన వాళ్ళుగా ఉన్నారు కనుక మీకు ఉంగళుక్కు చొల్లుగిన్నేను అంటే శ్రద్ధ కలిగినటువంటి ఆనుకూల్యమైన స్వభావం కలిగినటువంటి మీకు చొల్లుగిన్నేను. మీ ఉజ్జీవనంలో ఊనికను కలిగి ఉన్న నేను మీ కార్యం ఫలించే వరకు కూడా ఈ పరమార్థాన్ని చెప్తూనే ఉంటానండి. చెప్పడానికి ఉపక్రమించడం, చెప్పి ముగించడం చేయలేదు. మీరు దానిలో స్థిరంగా ఉండేంత వరకు నేను చెప్పడం మనవాళ్ళ మామూలు అంటున్నారు. ఉజ్జీవించాలనే కోరిక కలిగినటువంటి మీ అందరు ఉజ్జీవించేంత వరకు ఇదిగో ఏదో ఒకసారి చెప్పేశామండి అయిపోయింది ఇంకెన్నిసార్లు చెప్తాం కనుక అని ఆ ప్రయత్నం నుండి విరమించకుండా ఇదిగో మీరు దానిలో స్థిరంగా ఉండేంత వరకు కూడా నేను చెప్పడం మాననండి. అయితే మీకు చెప్పబోయేటువంటి ఆ రహస్యం ఏమిటి అంటేనట వయ్యగురు మున్నం వాయుమోజింద పూర్వాచారుల వలె అర్థంలోని గొప్పతనాన్ని చూసి రహస్యంగా ఉపదేశం చేస్తూ ఉండటం కాకుండా పిల్లలోకాచార్యుల వారు తమ కట్టలు తెంచుకున్నటువంటి కృపతోటి తమ తర్వాత వాళ్ళు కూడా ఉజ్జీవించేటట్టుగా పూర్వకాలంలో ముజిపట్టోడు అని శబ్దస్వరూపమే ప్రవహించేటువంటి రీతిలో తమ అనుభవానికి పరివాహ రూపంగా ఉన్నటువంటి ఈ శ్రీవచన పరివాహ రూపంగా ఈ శ్రీవచన భూషణ గ్రంథాన్ని అనుగ్రహించారు. అలాంటి చెయ్యకలయ్యాం వచనభూషణத்தில் ఆస్పరులై అనుకూలుడికి తమ అర్థాన్ని ప్రకాశింపచేసేటువంటి రుజు స్వభావాన్ని కలిగినది శాస్త్ర రూపమై ఉన్నటువంటి శ్రీవచన భూషణం యొక్క గంభీరమైనటువంటి అర్థాన్ని సత్సంప్రదాయ నిష్ట కలిగినటువంటి ఆచార్యుల సన్నిధిలో వారు అభ్యసించి దానికి ఫలంగా అదునుక్కు ఆం నిలయిల్ నిల్లుం అరిందు ఆ అభ్యసించినటువంటి అర్థానికి అనుగుణమైనటువంటి నిష్టలో దాని గౌరవాన్ని తెలిసి నిలవండి, మీకు ఉజ్జీవనం సిద్ధిస్తుంది అంటూ ఆస్పరులై కత్తు అదునుక్కు ఆం నిలయిలై నిక్కై అంటే ఆచార్యాభిమానమే ఉత్తారకం అనేటువంటి అగాధమైన అర్థాన్ని స్వాచార్యుల సన్నిధిలో సేవించి దాని గౌరవాన్ని తెలిసి దానికి అనుగుణమైనటువంటి నిష్టలో స్థిరంగా ఉండటము కేటిరుక్కయ్యా ఇరుక్కుం కేటిరుక్కుం అని శ్రీవచన భూషణ అర్థం నిష్టే ఉజ్జీవనము అంటే శ్రీవచన భూషణంలో చెప్పబడినటువంటి ఆచార్య అభిమానం అనేటువంటిదే మనకి ఉజ్జీవనము. కాబట్టి అలాంటి నిష్టలో మీరు స్థిరంగా ఉండండి. ఆ అర్థాలన్నీ తెలియగలిగినా లేకపోయినా ఇదిగో దాని యొక్క గంభీరమైన అర్థం ఏం తెలియజేసింది ఆచార్య అభిమాన నిష్ట కలిగిన వాళ్ళుగా ఉండమని కదా. అందుకని ఆ నిష్టలో మీరు స్థిరంగా ఉండండి అని ఈ 56వ ఉపాసనలో చెప్పి తర్వాత 57వ ఉపాసనలో ఏం చెప్తున్నారు? కత్తు అదనుక్కా నిలయిల్ నిల్లుం అరిందు అని అదే రాత్రి వచ్చాం కదా పని చేయాలన్నారు కదా.